హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పుంజుకున్నాయా? రాజకీయ పార్టీలు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తున్నాయా? లేకపోతే ప్రజల నుంచి ఏమైనా తిరస్కరణ ఉంటుందా? ఏ రాజకీయ పార్టీల పరిస్థితి రాజకీయంగా మెరుగ్గా ఉంది అనేటువంటి అంశాల మీద ఏ రాజకీయ పార్టీలు రాజకీయంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి, ఏవి రాజకీయ పార్టీలు గెయిన్ అయ్యాయి, ఏ రాజకీయ పార్టీలు లాస్ అయ్యాయి, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద చాలా క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. 2025 సంవత్సరం అంటే ఎన్నికలు అయిపోయిన సంవత్సరం వెంటనే 2024లో జూన్లో ఫలితాలు వచ్చాయి. 4వ తేదీ 12 నుంచి కొత్త ప్రభుత్వం వచ్చాయి. అంటే సగం సంవత్సరం ఊరికే అప్పుడు ప్రభుత్వం సెట్ అవటం వీటి మీదనే అసలు పాలన అనేటువంటిది ఇప్పుడే మొదలైంది. అందుకని అధికార ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి అనేటువంటి అంశాలను మనం చర్చించుకోబోయేటప్పుడు ప్రధానంగా అధికార పక్షం గురించి మాట్లాడుకుందాం. అధికారంలో ఎవరున్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వీళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారు. ఈ సంవత్సరం వీళ్ళ బంధం మరింత బలపడింది. గతంతో ఎన్నికల సమయంతో పోల్చినప్పుడు ఇంకా బలంగా కనపడుతుంది. రాజకీయంగా కూడా ఈ రాజకీయ పార్టీలు, ఈ మూడు పార్టీలు పవర్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా కనిపిస్తాయి. అలాగని రాజకీయంగా కూడా కొంత స్ట్రాంగ్గా తయారయ్యే ఈ అధికార పక్షం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూటమికి నాయకత్వం వహించేటువంటి పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశము మరింత బలం పుంజుకున్నది అని చెప్పడానికి వాళ్ళు కూటమిలో 164 సీట్లు వస్తే 135 తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి. బలమైనటువంటి పార్టీ అయినా సరే మిగతా పార్టీలను కలుపుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో దీంట్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఇంకొక వైపున ఒక సాధారణమైనటువంటి మంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి లోకేష్, వీళ్ళిద్దరూ జోడెడ్లాగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున ప్రభుత్వాన్ని నడుపుతూనే తెలుగుదేశం పార్టీని కూడా నిరంతరం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో కాంటాక్ట్లో ఉంటూ, పార్టీ ఆఫీస్కి వెళుతూ, పార్టీతో సంబంధాలను కొనసాగిస్తూ, ఎక్కడైతే అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది, ఏమైనా కేడర్లో అసంతృప్తి వస్తుందా, వ్యతిరేకత వస్తుందా, ప్రభుత్వం మీద అనుకూలత వ్యతిరేకత, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. కేడరు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో బలోపేతం కావాలంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి అంటే కేడరే ముఖ్యం. అందుకని ఏదైతే నామినేటెడ్ పోస్టులన్నింటినీ మెజారిటీ త్వరితగతిన భర్తీ చేసేటువంటి విధానంలో వెళ్ళటం ఒకటి. రెండవది ఏంటి అంటే, ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ నిర్వహించటము పార్టీ ఆఫీసులో నేరుగా చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళందరికి అందుబాటులో ఉండటం. అదేవిధంగా నారా లోకేష్ కూడా తన నియోజకవర్గంతో పాటుగా పార్టీ ఆఫీసులో కూడా అందుబాటులో ఉండటం. ఈ విధంగా పార్టీ క్యాడర్ని, పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఈ ఒక్కసారి కాదు, ఈ ఎన్నికలో ఇప్పుడు గెలవటం కాదు, భవిష్యత్తులో కూడా మళ్ళీ గెలిచేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని తయారు చెయ్యాలి అనేటువంటి ఒక లక్ష్యం ఇటు చంద్రబాబు నాయుడులోను నారా లోకేష్లో కనపడుతుంది. నారా లోకేష్ యువగళంతో ప్రారంభమైనటువంటి తన పట్టుని మరింత పార్టీ మీద బిగించడంతో పాటుగా ప్రభుత్వంలో కూడా ఆయన అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళి ఏదైతే పారిశ్రామికవేత్తలని, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తున్నారు చంద్రబాబుతో పాటు. ఆ విధంగా పార్టీలో కూడా తన నాయకత్వానికి తిరుగులేనటువంటి విధంగా తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేషే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఇస్తారు. ఈ ప్రభుత్వానికి కూడా ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక యునానిమస్ ఒక నిర్ణయం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులందరిలో కూడా దాదాపుగా వచ్చినట్టే. ఇది ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి కావచ్చు. అది వాళ్ళిద్దరి నిర్ణయం, పార్టీ నిర్ణయము. వాళ్ళిద్దరు నిర్ణయం ప్రకారం పార్టీలో కీలకమైనటువంటి సీనియర్లతో కలుపుకొని నిర్ణయం. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని వాళ్ళు ఒక నిర్ణయం చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది 2029 ఎన్నికల లోపు కూడా జరగవచ్చు. అందుకు సంసిద్ధంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అవడానికి కావాల్సినటువంటి ఒక బేస్ అనేది ఇది 2025లో ఏర్పడింది. పునాది పడింది ఎక్కడా? యువగళం. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాలనా దక్షతకు సంబంధించినటువంటి విషయంలో కూడా, పార్టీ నడిపేటువంటి విధానంలో కూడా మొన్న మహానాడు తర్వాత
తిరుగులేనటువంటి నాయకుడిగా ఈ రోజున నారా లోకేష్ తయారవుతారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ గతంతో పోల్చినప్పుడు మరింత బలంగా ఉంది. 2019లో ఓడిపోయి ఉండొచ్చు తెలుగుదేశం, కానీ 24 వచ్చేసరికి మళ్ళీ గెలవడానికి క్యాడరే కారణం. అందుకని ఇప్పుడు క్యాడర్ని అంటిపెట్టుకొని ఆ క్యాడర్ని మరింత బలోపేతం చేసే దిశగా చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రయ్య మృతి చెందాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వటం, అదేవిధంగా పార్టీని ఎవరైతే అంటిపెట్టుకున్నారో వాళ్ళందరికీ సముచిత స్థానం ఇచ్చేటువంటి ప్రయత్నం అధికారం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇక జనసేన 21 మొత్తం 100%, 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 100% స్ట్రైకింగ్ రేట్. దీంతో ఇప్పుడు ఎన్నికల తర్వాత కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ కనిపించాడు, ఆ తర్వాత కనిపించలేదు, రాష్ట్రానికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు, మధ్యలో సినిమా షూటింగ్కి వెళ్ళాడు, ఇలాంటి విమర్శలన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు 2025 4వ క్వార్టర్లో ఈ చివరి 3 నెలల్లో పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవటం అనేటువంటిది పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తున్నటువంటి మాట నిజం. మొన్న పదవీ బాధ్యత అనేటువంటి అంశాల మీద, ఏ విధంగా ఏంటి పరిస్థితులు అనే దాని మీద, అదేవిధంగా 3 పార్టీలు కలిసి ఉంటే వచ్చేటువంటి లాభం ఏంటి జనసేనకు రాజకీయంగా, భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయంగా జనసేన పార్టీ బలోపేతం అయింది, దానికి ఏ విధంగా ఉపయోగం అవుతుంది ఈ విధమైనటువంటి కూటమికి సంబంధించినటువంటి అంశము అనేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడంతో పాటుగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. అసలైన బలాన్ని పెంచుకోవటం. 10 ఏళ్ళైంది పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అధికార భాగస్వామ్యం అయ్యారు. ఒకవైపున ఆయన మంత్రిగా గ్రామీణ పంచాయతీరాజులో ఆయన యొక్క మార్కు ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగనే పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు జనసేన పార్టీ తన బలం పెంచుకునేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా చేస్తుంది. ఇక బీజేపీ, వాస్తవంగా బీజేపీకి 2014లో అధికారం ఇచ్చారు అని అంటే తెలుగుదేశం పార్టీతో కలిపి ఆంధ్రప్రదేశ్లో విడిపోయినటువంటి రాష్ట్రానికి మేలు చేస్తుంది. బీజేపీ ఉంటే అక్కడ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ కూడా ఎన్డీఏ వస్తే బాగుంటుందని. 2018 వచ్చేసరికల్లా బీజేపీ అన్యాయం చేసిందనే దాని మీద చంద్రబాబు నాయుడు పోరాటం చేయటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోరాటం చేయటం, దాంతో బీజేపీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 2019 నుంచి 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసిందేం లేదు. కానీ 2024లో తెలుగుదేశం పార్టీతో మళ్ళీ జనసేనతో కలిపి పొత్తు పెట్టుకున్న తర్వాత ఎన్నికల్లో బీజేపీ తన వైఖరిని మార్చుకొని 24 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్ల గత వైఖరి కన్నా భిన్నంగా ఎంతో కొంత అమరావతి, పోలవరము, మిగతా విషయాల్లో సపోర్ట్ చేసేటువంటి దిశగా వెళ్తోంది. కొంత యాక్సెప్టెన్సీ, గతంలో ఉన్న వ్యతిరేకత బీజేపీ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు అనేటువంటిది మాత్రం నిజం. ఇది అంగీకరించాలి. వాస్తవంగా కాంగ్రెస్ అంటే ఎంత కస్సుబుస్సు అన్నారో ప్రజలు, బీజేపీ అన్న అలానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఒక యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రం అంతా తిరగటం, వాళ్ళకి తెలుగుదేశం జనసేన వాళ్ళు సపోర్ట్ చేయటం, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి కొంత సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అది ఏదో ఒక రుణం పేరుతోనో ఏదో రకంగా అమరావతి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం, పోలవరానికి నిధులు ఇచ్చేటువంటి ప్రయత్నం ఇది జరుగుతుంది. ఎంతో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. మొట్టమొదటిసారి అమరావతి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి విగ్రహం అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ప్రధానమంత్రి. ఆ విధంగా చాప కింద నీరులాగా బీజేపీ తన ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తూనే తెలుగుదేశము జనసేనతో కూడా కలిసి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం, తెలుగుదేశంతో భవిష్యత్తులో కూడా కలిసి ఉంటామనేటువంటి ఒక సంకేతం. చంద్రబాబు నాయుడు, లోకేష్తో, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో మంచి సత్సంబంధాలు. ఈ విధంగా బీజేపీ గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత కన్నా కూడా ఇప్పుడు సానుకూలమైనటువంటి వాతావరణం తెచ్చుకున్నది. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పుంజుకుంటుంది అని అనుకున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత తీసుకట్టుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2024లో 11 సీట్లతో ఓడిపోవటమే ఘోరమైనటువంటి ఓటమి. ఆ తర్వాత ఈ ఓటమి కారణం ఏంటి, దీన్ని సరిదిద్దుకోవాలి, దీన్ని ఒక సమీక్ష చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే, ప్రజల్లో ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో లేడు, ప్రజలకు దూరం అయ్యాడు, అందుకనే ఘోరంగా ఓడించారు. ఇప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల్లోకి వెళ్ళాలి కదా. అది ఈ సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి అది చేయలే. ప్రకటించాడు, నేను ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నిద్ర చేస్తాను, 2-3 రోజులు ఉంటాను, వారంలో అక్కడే ఉండి కార్యకర్తలందరితో కూడా మమేకమయ్యి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా ఇదని చెప్పాడు. ఏమి చేయలే, కేవలము జైలు యాత్రలు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. కేవలం రైతులకు సంబంధించినటువంటి 4 ఇష్యూస్ మాత్రమే ఆయన పోరాటాల్లో
అప్రిషియేట్ చేసేటువంటి విషయం. మిర్చి రైతులు, అదేవిధంగా పొగాకు రైతులు, మామిడి రైతులు, అరటి రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన ర్యాలీ చేశాడు, ఒక్కొక్క ర్యాలీ చేశాడు. అంతవరకు అన్న ఒక మంచిది. ఇంకా మిగతా ఏమీ ఆయన ప్రజల తరపులు చేసింది లేదు. పీపీపీకి సంబంధించినటువంటి విషయంలో తీరా పోరాటం చేసి పైన కోర్టు సంతకాల పేరుతో గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మొత్తం ఉద్యమాన్ని ఆఫ్ చేసి దాన్ని తుస్సుమనిపించాడు. తీరా ఆ రోజున మాట్లాడినటువంటి మాటలో మేము వస్తే ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళ వ్యాపారవేత్తలందరినీ కూడా, పారిశ్రామికవేత్తలనే మేము అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైలుకు పంపిస్తామనే ఒక మాటతో పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నాడు అనేటువంటి అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళటం మరింత నష్టం కలిగించినటువంటి అంశంగా ఉంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, మెజారిటీ నాయకులు దూరం అవుతున్నారు. కొంతమంది జనసేనలోకి పోయారు, కొంతమంది ఎన్నికలకు ముందు తెలుగుదేశంలోకి పోయారు, ఇప్పుడు కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ముఖం చాటేసి ఎవరు యాక్టివ్గా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం మరింత, అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల ఉన్నటువంటి దానికన్నా గ్రాఫిక్ మరింత పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇంకా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటిలాగానే పోరాటం చేస్తున్నాయి. సిపిఎం, సిపిఐ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, పీపీపీకి వ్యతిరేకంగా, అంగన్వాడీల సమస్యలు, ఇతర సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో వాళ్ళు ఏం గెలవలేకపోయినప్పటికీ కూడా షర్మిల పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత, ఇక్కడ వైసీపీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుంది ఎంతో కొంత అని అనుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి కూడా పరోక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ ఉంది, షర్మిలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి, ఇది బహిరంగ రహస్యమే. కానీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి. ఎందుకు అని అంటే షర్మిల వ్యవహార శైలి వల్ల. కాంగ్రెస్ పార్టీలోనే సఖ్యత లేనటువంటి పరిస్థితి, షర్మిల ఒంటెద్దు పోకడల మీద కాంగ్రెస్ నాయకత్వంలోనే వ్యతిరేకించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రధానంగా రాజకీయం అంతా కూడా అధికార ప్రతిపక్షం, అంటే ఇటు కూటమి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ మధ్య రాజకీయం నడిచేటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. కూటమి అయితే ఒక రకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, సానుకూలమైనటువంటి పరిస్థితులు కూటమికి, అంటే అధికారం ఉందనేటువంటిదే కాదు, రాజకీయంగా కూడా అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు 2026 అంతా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ముందు సర్పంచ్, అదేవిధంగా ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు, ఇవన్నీ కూడా దశల వారీగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2026 ఈ రాజకీయ పార్టీలకు, అధికార ప్రతిపక్ష పార్టీలకి ఒక రకమైనటువంటి అగ్ని పరీక్ష లాంటి రాజకీయంగా చూద్దాం ఏం జరుగుతుందో. ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితి అయితే అధికార పక్షానికేమో ఒక మార్కులు కొంచెం ఎక్కువే పడ్డాయి, ప్రతిపక్షానికి ఆశించే స్థాయిలో బలం పెరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి వచ్చే ఏడాదిలో వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ప్రజల మద్దతు ఎలా ఉంటుంది వీళ్ళకి అనేది చూద్దాం.